అంటే ఐటెన్స్ లేకున్నా కానీ శాలరీస్ లేకున్నా కానీ మీరు చేస్తా అంటారు. ఇవి ఎట్లా చేస్తారు? ఇది ఎలా చేస్తారు? అసలు ఎలా పాసిబుల్ అవుతుంది? ఈ హైదరాబాద్లో లోన్ చేసే వాళ్ళు ఎట్లున్నారంటే 100 మందిలో 60 మంది మంచిగా ఉంటే 40% ఫేక్ వాళ్ళు ఉన్నారు. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు రంజిత్ కుమార్. ఈరోజు మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు తీసుకొచ్చాను. ఈరోజు వీడియో ఏంటంటే హోమ్ లోన్స్. చాలామంది కస్టమర్స్కి ఇల్లు తీసుకునే ముందు హోమ్ లోన్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి. వాళ్ళ డౌట్స్ నెరవేర్చడానికి ఈ వీడియో చేస్తున్నాము. మనతోని బాలు నాయక్ గారు ఉన్నారు. బ్యాంక్ లోన్స్లో మంచి ఎక్స్పర్ట్ అనమాట. మన డౌట్స్ అన్ని తనకు అడిగి తెలుసుకుందాము. మొదటిసారి మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. ఇంకా బ్యాంక్ లోన్స్ గురించి కానీ ఇతర టాపిక్స్ గురించి కానీ ఏమైనా మీకు తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. సార్ లాగానే ఇంకో మంచి ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి మేము మాట్లాడించే ప్రయత్నం చేస్తాము. ఫ్రెండ్స్, మీకు బ్యాంక్ లోన్స్ ఏమైనా ప్లాన్ చేస్తుంటే మాత్రం సార్ది నంబర్ కింద ఇస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే సార్కి కాల్ చేయొచ్చు. మీకు 100% హెల్ప్ చేసే ప్రయత్నం 100% చేస్తారు. ఇక ఆలస్యం చేయకుండా మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. బాలు నాయక్ గారు, మీ విలువైన టైంని మాకు కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, చాలామందికి హోమ్ లోన్స్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి. వాళ్ళ డౌట్స్ నేను అడిగే ప్రయత్నం చేస్తాను. సో మీరు ఈ ఫీల్డ్లో ఎన్ని రోజుల నుంచి ఉన్నారు? ఒకసారి మా వాళ్ళకి చెప్పండి. మొదటగా అందరికీ నమస్కారం. మన రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, అందరు సబ్స్క్రైబర్లకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నా పేరు బాలు అండి. నేను దాదాపుగా ఎల్ఐసితో పాటు చాలా బ్యాంకులలో లోన్ చేస్తూ ఉంటాను. మన హైదరాబాద్ నుండి 100 కిలోమీటర్ల లోపు ఎక్కడ హైదరాబాద్ సరౌండింగ్ చుట్టూ ఎక్కడున్నా, ఎక్కడ ప్రాపర్టీ కొన్నా, ప్రాపర్టీ తీసుకున్నా, ఆల్రెడీ ఉన్నా, ప్లాట్ కొన్నా, ప్లాట్ ఉన్నా ఖచ్చితంగా ఏదైనా ఖచ్చితంగా లోన్ చేస్తూ ఉంటాను. ఓకే అన్న, అంటే రీసెంట్గా నాకు జరిగింది ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఓకే. అయితే ఒక 90 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు తీసుకోవడం కస్టమర్ వచ్చాడు. తన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, రీసెంట్గా జాబ్ వచ్చింది తనకి. ఒకటే శాలరీ స్లిప్ ఉంది దానికి. అయితే ఇల్లు వచ్చేసి 90 స్క్వేర్ యార్డ్స్, దాని కాస్ట్ వచ్చేసి 55 lakhs ఇలా ఉంది. అయితే నాకు అడిగితే నేను చెప్పాను, తను ఏమన్నా ఐసిఐసి బ్యాంక్లో లోన్ వస్తుంది నాకు. అయితే నేను 90 స్క్వేర్ యార్డ్స్కి ఐసిఐసి బ్యాంక్ లోన్ ఇవ్వరు, మళ్ళీ నీకు ఒకటే పే స్లిప్ ఉంది అంటున్నావు. మినిమం దాదాపు 3 or 4 అడుగుతారు వాళ్ళు. ఒకదాంతో రాదని చెప్పాను. తను మొండిగా లేదు 100% వస్తుందని ఆయన అంటుండు. ఇది ఎంతవరకు కరెక్ట్? వస్తుందా రాదా? ఒక పే స్లిప్ ఉంటే అసలు ఐసిఐసి బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్స్ వస్తాయి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తవంగా చెప్పాలంటే పబ్లిక్ సెక్టర్ కానీ ఎన్బిఎఫ్సి ఆల్ బ్యాంక్స్ లో ఒక పే స్లిప్స్ ఉంటే ఏ బ్యాంక్ కూడా లోన్ ఇవ్వరు. వాస్తవంగా ఆ పే స్లిప్ అంటే ఆ జాబ్ కంటే ముందు ఏదైతే చేసిండో ఆ దాని ప్రకారం ఆ బ్యాంకు బేస్డ్ లో ఆయన స్టేట్మెంట్ ప్రకారం వేరే ఫైనాన్స్ బ్యాంక్ లో చేయొచ్చు తప్ప గవర్నమెంట్ బ్యాంక్ లో కానీ ఈ ప్రైవేట్ బ్యాంకులలో అయితే లోన్ కాదు. అంటే ఒక పే స్లిప్ తోనైతే కాదు, ఒక పే స్లిప్ తో. ఇంకోటి నాకు చాలా డౌట్, ఇప్పుడు 100 స్క్వేర్ యార్డ్స్ లోపు ఇల్లు ఉంది అనుకోండి, కొన్ని బ్యాంక్స్ లో ఇవ్వరంట. కరెక్టేనా? అంటే పెద్ద పెద్ద బ్యాంక్స్ లో ఇవ్వరంట, నిజమేనా? అట్లే ఉండదండి, ఇస్తారు. ఇస్తారు. ఎన్ని స్క్వేర్ యార్డ్ ఉన్నా పర్లేదు, కాకపోతే దానికి పర్మిషన్ ప్లాన్ ఉండి ఖచ్చితంగా గవర్నమెంట్ బ్యాంక్ లో లోన్ వస్తుంది 100 స్క్వేర్ యార్డ్ లోపు ఉన్నా కూడా. ఓకే ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ నేనున్నా సార్, నాకు అసలు అంటే బ్యాంక్ లోన్స్ గురించి ఏం ఐడియా లేదు. ఒక ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటున్నాను. సపోజ్ నేను శాలరీ, నాకు ఒక 25,000 30,000 శాలరీ ఉంది అనుకోండి. నేను ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? నా దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి? అంటే యాక్చువల్గా 25,000-30,000 శాలరీ ఉంటుంది అనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 20 lakhs వరకు వాళ్ళకు లోన్ రావడానికి అవకాశం ఉంటుంది. 20 lakhs అంతే. 20 lakhs 25 నుంచి 30,000 వాళ్ళకి జీతం ఉంటే ఒక 20 lakhs వరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే చిన్న చిన్న ప్రాపర్టీస్ 40 lakhs 50 lakhs ప్రాపర్టీ కొన్ని 20 lakhs వరకు లోన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మిగతా అమౌంట్ కట్టుకోవాలి. 20 lakhs వరకు సపోర్ట్ చేస్తుంది, 100% వస్తుంది 20 lakhs. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటంటే వాళ్ళ పాన్ కార్డ్, ఆధార్ కార్డు, పే స్లిప్, బ్యాంక్ స్టేట్మెంట్, వాళ్ళది అడ్రస్ ప్రూఫ్, బిజినెస్ ప్రూఫ్, ఫొటోస్ ఇవి ఉంటే ఖచ్చితంగా మనం లాగిన్ చేసి దాని తర్వాత ప్రాసెస్ చేస్తాం. చాలా చిన్న చిన్న జాబ్ చేసుకునే వాళ్ళకి, ప్రైవేట్ జాబ్స్ చేసుకునే వాళ్ళకి శాలరీ స్లిప్స్ ఉండవు, డైరెక్ట్ హ్యాండ్ ఇస్తారు వాళ్ళకి క్యాష్. ఓకే, వాళ్ళ అలాంటి సిచ్యువేషన్ లో ఎట్లా? ఇప్పుడు ఓన్లీ క్యాష్ శాలరీ ఇచ్చే వాళ్ళకి కూడా లోన్ అవకాశం ఉంటుంది. కాకపోతే ఎల్ఐసి, ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ లో కాకుండా మిగతా ఎన్బిఎఫ్సి కింద చాలా బ్యాంక్స్ ఉంటాయి. ఆ బ్యాంక్ తో పాటు ఫైనాన్స్ బ్యాంకులు ఉంటాయి. ఆ బ్యాంకులలో మాత్రం ఓన్లీ పాన్ కార్డ్, ఆధార్ కార్డు, వాళ్ళకి స్టేట్మెంట్ యావరేజ్ గా ఉన్నా కూడా ఖచ్చితంగా లోన్ చేయడానికి 50 lakhs లోపు అవకాశం ఉంటుంది. ఇంకోసారి ఇప్పుడు లోన్స్ విషయంలో సిబిల్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాం. సిబిల్ స్కోర్ తక్కువ ఉంది అనుకోండి, సపోజ్ లోన్ రాదా? వస్తుందా?
ఇప్పుడు సిబిల్ స్కోర్ గురించి కాదండి ఇక్కడ యాక్చువల్లీ. ఓకే, సిబిల్ ఎంత ఉన్నా పర్లేదు. ఓకే, సిబిల్ ఎంతున్నా పర్లేదు. 550 ఎబో. కానీ ఏదైనా సరే ఎప్పుడైతే లోన్ తీసుకుంటారో ఓకే, ఆ లోన్ తీసుకున్న కాడ నుంచి ఏం పెండింగ్ లోన్స్ ఉండకూడదు. అంటే ఎగ్జాంపుల్ గా ఏదో ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఒక సమస్య, కరోనా అప్పుడు సమస్య వల్ల జీతం రాక కట్టలేదు, ఫ్రిడ్జ్ అమౌంట్ పెండింగ్ లో పడిపోయింది, అనుకోండి, చెక్ బౌన్స్ అయిపోయింది, ఎప్పుడు 1 year వరకు కట్టలేదు. అది దాదాపుగా ఇప్పుడు లోన్ తీసుకోవాలనుకుంటున్నారు ఒక 2-3 months తర్వాత, దాని ముందు క్లోజ్ చేస్తే 100% ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అంటే చెక్ బౌన్స్ కానీ పెండింగ్ అమౌంట్ కానీ ఏముండదు. ఓకే, సపోజ్ సార్ ఇప్పుడు నేనున్నా, నాకు ఒక 30 lakhs లోన్ కావాలి. ఓకే, నాకు ఒక కార్ ఈఎంఐ ఉంది. ఓకే, హోమ్ లోన్కి వెళ్ళొచ్చా? నేను వెళ్ళొచ్చండి. ఎలిజిబిలిటీ ఉంటుంది, నాకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, అంటే అది ఆ విధంగా ఎలిజిబుల్ ఎలా ఉండాలో కస్టమర్ మా ఆఫీస్కి వచ్చినప్పుడు దాని ప్రకారం మేము సాల్వ్ చేసి లోన్ 100% చేయడానికి చేస్తాం. అయితే మీరు జాబ్ చేసుకునే వాళ్ళకైతే శాలరీ స్లిప్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, మీరు చెప్పారు. ఓకే, బిజినెస్ చేస్తున్నా నేను. ఓకే, అసలు నాకేం కావాలి? ఇప్పుడు ఏదో సమ్ బిజినెస్ చేస్తున్నారు, షాప్, కిరాణా షాప్ అనుకోండి, ఆ షాప్ సంబంధించిన లేబర్ లైసెన్స్ ఉండాలి, ఆ షాప్ సంబంధించిన MSME సర్టిఫికేట్ ఉండాలి, ఆ షాప్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని ఉంటే మనం దాని ప్రకారం బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి, దానికి సంబంధించిన ITR 3 years ITR ఉండాలి. అయితే మనం LICలోనే చేస్తాం. ఇప్పుడు కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, తెలియదు వాళ్ళకి దాని గురించి, సడన్ గా ఇల్లు కొందాం అనుకుంటారు, వాళ్ళ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండవు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం చేయాలి? అంటే ఒక మనిషికి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అయితే పక్కా ఉంటుంది, 100% ఉంటుంది. దాంతో పాటు ఏదో ఒక బ్యాంక్ లో అకౌంట్ ఉంటుంది. ఈ 3 ఉంటే ఇప్పుడు మెయిన్ ఈ పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ కాకుండా ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు ఆ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ స్టేట్మెంట్ ని చూసి కూడా లోన్ ఇస్తారు. అప్పుడు పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, ఫైనాన్స్ అంటారు. ఈ మూడిట్లో మధ్యలో తేడా ఏంటి? పబ్లిక్, ప్రైవేట్ సెక్టర్ ఒకటేనండి వాస్తవంగా. యాక్చువల్లీ పబ్లిక్ సెక్టర్ అంటే SBI గానీ, యూనియన్ బ్యాంక్ గానీ, గవర్నమెంట్ బ్యాంక్స్, ఓన్లీ గవర్నమెంట్ బ్యాంక్స్. ఈ గవర్నమెంట్ బ్యాంక్స్ కు LIC ప్లస్ NBFC, దాని కింద ఏదైతే HDFC, ICICI బ్యాంక్స్ ఉన్నాయో, ఇప్పుడు సపోజ్ HDFC, ICICI, LIC లో తీసుకుంటే గవర్నమెంట్ వాల్యూకి రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఓకే, ఓకే, ఇప్పుడు సపోజ్ LIC SBI గవర్నమెంట్, LIC ప్రైవేట్. LIC ప్రైవేట్. అయితే ఇప్పుడు SBI లోన్కి వెళ్తే సపోజ్ ఎంతైతే లోన్ తీసుకుంటామో అంతకే రిజిస్ట్రేషన్ వెళ్ళాలి. ఒక ప్రాపర్టీ ₹1 పెట్టి తీసుకుంటాం, అంతకు రిజిస్ట్రేషన్ వెళ్తే దాదాపు 8-9 lakhs రిజిస్ట్రేషన్ చలానా పే చేయాలి. అదే సేమ్ ప్రాపర్టీ LICలో కొన్నాం అనుకోండి, LICలో తీసుకుంటే లోను 20 lakhs రిజిస్ట్రేషన్ పోవాలి. అంటే ఎంత ఖర్చు వస్తుంది? 1,50,000 వస్తుంది. 1,50,000 రిజిస్ట్రేషన్ ఖర్చు తగ్గుతుంటుంది. రిజిస్ట్రేషన్ ఖర్చు తగ్గుతుంది. SBIలో ఇన్సూరెన్స్ ఉంటుంది, LICలో ఉండదు. ఓకే, ఓకే, అంటే SBIకి, LICకి ఒక ₹1 లోన్ తీసుకుంటే 8-9 లక్షలు ఫరక్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి బ్యాంక్ లోన్కి వెళ్తే ఏ బ్యాంక్ లో వెళ్తే బెటర్? అన్ని రకాల బాగుంటుంది వాళ్ళకి. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం గత 10 సంవత్సరాలుగా లోన్లు చేస్తున్నాను నేను, ఓన్లీ లోన్ ఫీల్డే. అయితే కొంతమంది గవర్నమెంట్ బ్యాంక్ కావాలని వస్తారు, కాబట్టి వాళ్ళకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి ఖచ్చితంగా LICలోనే తీసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అన్నిటికంటే బెటర్ LICనే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత సార్ LICలో ప్రజెంట్ 8.4 ఉందండి. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మారుతూ ఉంటుందా, లేకపోతే కాన్స్టెంట్ ఒకటే ఉంటుందా? ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ గానీ, పబ్లిక్ సెక్టర్ గానీ, అంటే గవర్నమెంట్ గానీ, ప్రైవేట్ గానీ, RBI గైడ్ లైన్స్ ప్రకారం, అంటే ఆల్సో NBFC టోటల్ RBI పెంచితే పెరుగుతుంది. అంటే రెపో రేట్ పెరిగితే ఆటోమేటిక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, తగ్గుతుంది. అంటే ఇప్పుడు నాకు ఏమర్థమైందంటే, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అయినా సరే డాక్యుమెంట్స్ ఉన్నా లేకున్నా ఏ బ్యాంక్ లో లోన్కి వెళ్ళొచ్చు. 100% బిజినెస్ పర్సన్ అయినా సరే ఏ డాక్యుమెంట్స్ ఉన్నా లేకున్నా లోన్కి వెళ్ళొచ్చు. కాకపోతే ఫైనాన్షియల్ లో వస్తాయి వాళ్ళకి, అంతే. పబ్లిక్ సెక్టర్ లో, ప్రైవేట్ సెక్టర్ లో ఇప్పుడు మంచి గవర్నమెంట్ బ్యాంక్ లో, ఒక LICలో మాత్రం రాదు. కానీ అలా రావాలంటే ఇవన్నీ ఉండాలి, వాళ్ళకి అన్ని ఉండాలి. ఓకే, ఏదైతే ఈ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పేస్లిప్, బ్యాంక్ స్టేట్మెంట్, ప్రతి ఒక్క డాక్యుమెంట్ క్లియర్ ఉంటేనే ఈ SBI, LICలో వస్తుంది. ఏదైతే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, స్టేట్మెంట్ ఈ 3 ఉంటే, ఫోటోస్, చెక్స్ అవి మామూలు ఉంటాయి, ఈ 3 ఉంటే వేరే ఫైనాన్స్ బ్యాంక్ లో గానీ ఓవరాల్ గా అయితే లోన్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కిరాణా షాప్ ఉంది, దానికి ఏముండదు, కొబ్బరి ముండ షాప్ రోడ్డు మీద పెట్టుకుంటారు, వాళ్ళకి ఏముండదు. అలాంటి వాళ్ళకి కూడా మనం 50 లక్షల వరకు లోన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే అలాంటి పేదరికం, మధ్యతరగతి కుటుంబాలు కూడా ఎలాంటి టెన్షన్ పడవద్దు. 100% 70-80 లక్షలు ప్రాపర్టీ కొని 30 లక్షలు కట్టి 50 లక్షలు ఈజీగా వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే ఈ ఫీల్డ్ లో నేను గమనించింది ఏంటంటే, చాలా మంది ఫేక్ వాళ్ళు ఎక్కువ ఉంటారు.
నాకేం తెలియదు సార్, సపోజ్ బ్యాంక్ గురించి ఏం తెలియదు, ర్యాండమ్ పర్సన్ వచ్చి నేను చేయిస్తా అంటాడు. ఓకే. అయితే రీసెంట్గా ఏమైందంటే మా చుట్టాలు అతనే 60 lakhs ప్రాపర్టీ తీసుకున్నారు. వాళ్ళు కట్టింది 5 lakhs డౌన్ పేమెంటే. మిగతా లోన్ చేపిస్తున్నాడు ఆయన. చేపిస్తా అని ఒక 3 నెలలు తిప్పించుకున్నాడు. దాదాపు నాకు అప్పటికే 1,50,000 2 లక్షలు ఇచ్చేసి అమౌంట్ వర్క్ కాలే. అక్కడ నుంచి బిల్డర్ ప్రెజర్ 45 days టైం ఉంటుంది కదా సార్, అక్కడ నుంచి బిల్డర్ ప్రెజర్. మళ్ళీ మేము ఏం చేసాం, మన అద్దరం మేము ఉండి కూర్చోబెట్టి ఈ బిల్డర్ కి 1 లక్ష రూపాయలు ఇంట్రెస్ట్ ఇప్పించి చాలా చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే ఒక రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల. అసలు ఈ రాంగ్ పర్సన్ ని గుర్తుపట్టడం ఎలా అసలు? అంటే ఇప్పుడు మనం ఎవరైతే లోన్ ఇస్తున్నామో, అవును, యాక్చువల్లీ అయితే నాకు తెలిసినంత వరకు బిల్డర్ కి ఎవరైతే సజెషన్ చేస్తారో వాళ్ళ దగ్గర వెళ్ళాలి. ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళాలి తప్ప ఈ హైదరాబాద్ లో లోన్ చేసే వాళ్ళు ఎట్లున్నారంటే 100 మందిలో 60 మంది మంచిగా ఉంటే 40% ఫేక్ వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళే గ్రహించాలి. వాళ్ళే గ్రహించాలి, వాళ్ళే పసిగట్టాలి తప్ప మాక్సిమం ఏంటంటే అటు సరే బిల్డర్ నుంచి అయినా సరే, లేకపోతే తెలిసిన వ్యక్తి నుంచి అయితే కొంచెం బెటర్. ర్యాండమ్ గా ఏదో బోర్డు మీద రోడ్ మీద చూసి చేస్తే కొద్దిగా ఇబ్బంది, చాలా ఇబ్బంది అది. తెలిసిన వాళ్ళ ద్వారా కానీ బిల్డర్ త్రూ కానీ ఆ విధంగా పోతేనే బెటర్. ఓకే ఓకే. ఇప్పుడు నా దగ్గర క్యాష్ ఉంది సార్, సపోజ్ నేను డైరెక్ట్ ఇల్లు కట్టుకుంటే బెటరా, లోన్కి వెళ్తే బెటరా? లోన్కి వెళ్తే బెటర్ అండి. ఎట్లా? ఎగ్జాంపుల్ గా మీది ఆల్రెడీ ప్లాట్ ఉంది, మీ దగ్గర ఒక 50 లక్షలు ఉన్నాయి. అదే 50 లక్షలు బయట వడ్డీకి ఇస్తే 1 లక్ష రూపాయలు వస్తాయి నెలకు. అదే 50 లక్షలు మీరు లోన్కి వెళ్ళిన అనుకోండి 70-80 పైసలు పడుతుంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు 1 లక్ష రూపాయలు బయట నుంచి వస్తే మీరెంత 40-50 ఏళ్ళు ఈఎంఐ పే చేస్తారు. ఓకే. అంటే అట్లా బెనిఫిట్. ఇంత క్యాష్ ఉన్నా లోన్ తీసుకోవడమే బెటర్. సార్ బాలు గారు, మీరు ఇంతకుముందు చెప్పారు అంటే ఐటీఎన్స్ లేకున్నా కానీ, శాలరీ స్లిప్స్ లేకున్నా కానీ మీరు చేస్తా అంటారు. ఇవి ఎట్లా చేస్తారు? ఇది ఎలా చేస్తారు అసలు? ఎలా పాసిబుల్ అవుతుంది? అంటే యాక్చువల్లీ మెయిన్ బ్యాంక్ లో కాదండి, మెయిన్ బ్యాంక్ లో ఎల్ఐసి కానీ, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ లో అలాంటి బ్యాంక్ లో కాదు. ఓకే. ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ బ్యాంక్స్ మిగతా బ్యాంక్స్ ఉన్నాయో, ప్రైవేట్ బ్యాంక్స్ అంటే ఏంటి? అంటే ఆ బ్యాంక్స్ ఏంటి? ఎస్ బ్యాంక్. ఓకే. చిన్న చిన్న బ్యాంక్స్ లాగా, చిన్న బ్యాంక్స్ లాగా. ఓకే. ఎస్ బ్యాంక్ కానీ, మిగతా ఐసిఐసి బ్యాంక్ కానీ, ఈ ఐటీఆర్ లేకుండా ఎట్లా చేస్తారంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది జంప్ అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఈ ఐటీఆర్ లేకుంటే 100% లోన్ అవుతుంది, కానీ 10-11 అంటే 85-90%. ఓకే. అన్ని ప్రొఫైల్ బాగుంటేనే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, లేకుంటే కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అంతే. సేమ్ బిజినెస్ పీపుల్ కూడా సేమ్ సార్. అంతే. కాకపోతే ఇప్పుడు ఐటీఆర్ అస్సలు లేకుంటే ఎస్ బ్యాంక్ లో చేస్తాము, సపోజ్ ఐసిఐసి బ్యాంక్ లో చేస్తాము, ఇంకో బ్యాంక్ లో చేస్తాము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది జంప్ అవుతుంది కొంచెం. దీంట్లో సపోజ్ 8.4 ఉంది కదా, దాంట్లో 10 వరకు వస్తుంది. అదే డిఫరెంట్ తప్ప లోన్ అయితే పక్కా జెన్యూన్ ఉంటుంది. అన్న ఈ రియల్ ఎస్టేట్ లో ఒకటి ఉంది ఏంటంటే, చాలా మంది ఏం చేస్తారంటే డాక్యుమెంట్స్ తీసుకుపోయి అడ్వకేట్ కి ఇవ్వరు. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు భూతద్ద పెట్టి చూస్తారు, ఇంకా అడ్వకేట్ కి ఎందుకని అంటారు. ఇది నిజమైన బ్యాంక్ వాళ్ళు నిజంగా అంత కరెక్ట్ గా చూస్తారా పర్ఫెక్ట్ గా? ఇక్కడ బ్యాంక్ వాళ్ళు చూడడం కాదు, బ్యాంక్ వాళ్ళే అడ్వకేట్ కి ఇస్తారు. ఓకే. బ్యాంక్ బ్యాంక్ ఆథరైజ్డ్ 3-4 అడ్వకేట్స్ ఉంటారు. వాళ్ళు అడ్వకేట్ లీగల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే వీళ్ళు శాంక్షన్ చేస్తారు. ఓకే ఓకే. అయితే ఇంకోటి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రాసెస్ అనేది ముందుకెళ్ళాలి. వాళ్ళు ఓకే అంటేనే ముందుకెళ్తారు, వెళ్ళదు. ఓకే ఓకే. ఇంకోటి ఏంటంటే ఇల్లు మీద లోన్ 100% వస్తుంది. అవును. అది పర్మిషన్ ఉంటది, అన్ని ఉంటది, స్ట్రక్చర్ ఉంటది. ఓకే. మీరు ఓపెన్ ప్లాట్ మీద కూడా ఇల్లు లోన్ ఇప్పిస్తా అంటారు. ఇది ఎట్లా? దానికి ఏముండదు కదా, ఫుల్ ఇంతకుముందు చెప్పానండి కదా, మెయిన్ బ్యాంక్ కాకుండా ఏదైతే మిగతా బ్యాంకులు ఉన్నాయో, ఇప్పుడు ఇల్లుల మధ్య ఓపెన్ ప్లాట్ ఉంటే దూరపున్న అక్కడ డ్రైనేజీ సపోజ్ స్తంభాలు కానీ ఎలక్ట్రీషియన్ ఏం లేకున్నా కూడా ఇప్పిస్తాం. దాని పర్మిషన్ ప్లాన్ ఏం లేకున్నా ఇప్పిస్తాం. అది ఫైనాన్స్ బ్యాంక్ లో ఇప్పిస్తాం. ఎంతవరకు వస్తుంది లోన్ దాని మీద? అది ఎంతైతే ప్రాపర్టీ ఉంటుందో, సపోజ్ 60 lakhs ఉందనుకో 60% ఇస్తాం. ఓకే ఓకే. ఇప్పుడు 60 lakhs అంటే 36 lakhs వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇల్లు మీద 80% ఇస్తాం కదా, ప్లాట్ మీద 60% ఇస్తాం. ఓకే. ఒకసారి ఇల్లు లోన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక దాని స్టేజెస్ ఎట్లా ఉంటుంది అసలు? యాక్చువల్లీ ఇప్పుడు వాళ్ళు ఓకే అనుకుంటే ఏదైతే మేము టోటల్ డాక్యుమెంట్ పంపిస్తాం, ఏమేమి కావాలనేది లింక్ డాక్యుమెంట్స్ టోటల్ పంపిస్తాం. ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని మన ఆఫీస్కి వస్తే ఫస్ట్ లాగిన్ చేస్తాం. లాగిన్ చేసిన తర్వాత శాంక్షన్ చేస్తాం. శాంక్షన్ చేసిన తర్వాత చెక్ రెడీ కోసం పెడతాం. చెక్ రెడీ అయినాక రిజిస్ట్రేషన్ పెట్టి. ఇప్పుడు ఆ చెక్ అనేది బిల్డర్ పేరు మీద వస్తుందా లేకపోతే కొనే వ్యక్తి పేరు మీద వస్తుందా? చెక్ బిల్డర్ పేరు మీద వస్తుంది. ఎవరైతే మనం ప్రాపర్టీ కొంటున్నామో ఆ చెక్ తనకి వెళ్ళిపోతుంది. అంతే. ఓకే ఓకే. ఇప్పుడు ఏదో 1/4 పే చేస్తారు కదా,
పే చేసిన తర్వాత మిగతా ఏదైతే అమౌంట్ ఉండదో ఆ టోటల్ అమౌంట్ అంతా బిల్డర్ పేరు మీద పోతుంది, కస్టమర్ కి సంబంధం ఉండదు. ఇక ఓకే ఓకే ఆ రిజిస్ట్రేషన్ చేసేస్తే చెక్ ఆటోమేటిక్ గా బిల్డర్ కే పోతుంది. ఇంకోటన్నా నాకు చాలా మంది ఫోన్ చేస్తుంటారు, ఓకే నాకు 100% లోన్ వస్తుంది అంటారు వాళ్ళు. ఓకే నేను చాలాసార్లు ఒప్పుకోను 100% లోన్ రాదని నేనంట. ఓకే ఇది 100% లోన్ వస్తుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాపర్టీ మీద 100% లోన్ వస్తుందా? అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వాళ్ళకుంటే 100% చేయొచ్చు. ఓకే ఏ విధంగా అంటే సపోజ్ ప్రాపర్టీ కొనేది 50 lakhs, అవును, వాళ్ళకి 50 lakhs లోన్ కావాలా, ఆయనకు ₹1,00,000 జీతం ఉంది, అలాంటప్పుడు 100% చేయడానికి ఉంటుంది. అంటే ప్రొఫైల్ బాగుండి మంచి స్టేటస్ లో ఉంటే వాళ్ళకి ఈజీగా వస్తుంది, 100% ఈజీగా వస్తుంది. కానీ నార్మల్ పర్సన్స్ కి అయితే రాదు. 100% చాలా మంది అడుగుతారు నాకు, అది 100% పాసిబుల్ కాదని నేను చెప్తాను. అవుతుంది 100% అవుతుంది. ఓకే, కానీ వాళ్ళ ప్రొఫైల్ బాగుండాలి, ప్రొఫైల్ వాళ్ళ డేటా కరెక్ట్ ఉండాలా, సివిల్ స్కోర్ కానీ వాళ్ళ శాలరీ కానీ అంత రిచ్ గా ఉంటే 100% చేయడానికి ఉంటుంది. ఇప్పుడు 50 లక్షలు పెట్టి ఉంటే 50 లక్షలు లోన్ చేయడానికన్నా ఉంటుంది. అదే డైరెక్ట్ బ్యాంక్ పోతే రాదు. ఓకే ఓకే అంటే మిడిల్ పర్సన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకోటి సార్, ఇంకోటి మీరు ఎట్లున్నా చేపిస్తా అంటారు. అవును, దీనికైనా ఖర్చు అవుతుందా? ఎట్లుంటది అసలు? ఎలా ఉంటుంది ఫైల్ ని ఖర్చు? ఎట్లా ఎస్టిమేట్ చేయాలి వాళ్ళు? అంటే యాక్చువల్లీ ఫైల్ ని బట్టి ఉంటదండి. ఒక సాఫ్ట్వేర్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ₹1 కూడా తీసుకుంటారు. అంటే ప్రొఫైల్ బాగుంటది కాబట్టి. ప్రొఫైల్ బాగుంటది కాబట్టి. ప్రొఫైల్ బాగాలేని పరిస్థితి ఏంది? ఐటీఆర్ లేదు. అవును, ఐటీఆర్ లేనప్పుడు ఖచ్చితంగా మనం దానికి తగిన ఖర్చు ఉంటుంది. ఓకే, అది తీసుకొని మేము లోన్ చేయడానికి ముందే ఇంటిమేట్ చేసి ముందే చెప్తాం. ఏదైనా ఇప్పుడు ప్రాసెసింగ్ ఫీజు ఇంత, లీగల్, టెక్నికల్, ఇప్పుడు డాక్యుమెంటేషన్ చార్జెస్, ఇవన్నీ క్లియర్ గా ముందే చెప్పి వాళ్ళ ముందే లాగిన్ చేస్తాం. మనం ఏదో ఫైల్ తీసుకెళ్లి వాళ్ళకు గడిబిడి చేసి ఇబ్బంది పెట్టి అట్లా చేసి 100% అండి. ఏదైనా ముందు చెప్పే చేస్తాం. వాళ్ళు జెన్యున్ పర్సన్ అన్నా ఎలాంటి పర్సన్ అన్నా ఉండండి, ముందు చెప్పి ₹1 తీసుకోకుండా శాంక్షన్ అయిన తర్వాతనే వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకుంటాం తప్ప ముందు ₹1 కూడా తీసుకోకుండా లోన్ చేస్తాం. థ్యాంక్ యూ బాలు గారు, థ్యాంక్ యూ అండి. అడగగా మీరు వచ్చి మీ టైం కేటాయించారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విన్నారు కదా, నాకు ఉన్న డౌట్స్ అని అడిగాను. మీకు ఇంకేమైనా డౌట్స్ పర్సనల్ గా ఉంటే సార్ నంబర్ కింద ఇస్తున్నాను, డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీకు ఎప్పుడున్నా సార్ ఫోన్ చేసి అవైలబుల్ ఉంటారు. చెప్పారు కదా తన పరిధి, చెప్పారు కదా ఆ పరిధిలో మీకు ఎక్కడ ప్రాపర్టీ లోన్ కావాలన్నా తను 100% హెల్ప్ చేస్తారు. మంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. మా ఫైల్స్ కూడా సార్కే ఇస్తాము, చాలా మంచి చేస్తారు. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా రియల్ ఎస్టేట్ సంబంధించిన వీడియోస్ ఏమైనా కావాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే 100% ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి 100% మేము ప్రయత్నం చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్.